సరే మతం మారడానికి స్వేచ్ఛ లేదా? మతం మారచ్చు, కానీ నీతిగా బతుకు. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి ఓ యాంకర్ వచ్చారండి ఇందాక, ఉమ్, అంతకుముందు వేరే ఛానల్, ఇప్పుడు వేరే ఛానల్. అవును, ఈ ఛానల్లోకి వస్తే ఆ ఛానల్ వాళ్ళు ఏమో అనుకోరు, అవును, ఏదో ఆ శాలరీ గొడవ గొలుతులు అవును, ఏవో ఉంటాయి. అవును, ఈ ఛానల్లోకి వచ్చాక ఆ ఛానల్లో దాని గురించి ఎందుకు నీకు రైట్. వదిలేసావా? ఉమ్, వదిలే పూర్తిగా. నేనేమంటా అంటే, మీరు అక్కడ ఎవడో గొప్పోడు ఉన్నాడని కదా వెళ్తున్నారు, అవును, దీన్ని వదిలేయండి. సాంబశివరావు ఈ పేరు లేకపోతే నీకు బతుకులేదు. నీకు పేరు కూడా పెట్టలేని దద్దమ్మ గాడ్ ఎలా అవుతాడు ఉమ్, కదా. సో కాబట్టి అది రిలీజియన్ కాదు, అది మాఫియా. ఓకే, మాఫియాని ఖండిస్తాం, మతాన్ని గౌరవిస్తాం. మనకి షణ్మతాలు ఉన్నాయి. అవును, ఏమిటవి? శైవం, వైష్ణవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, కౌమారం. ఉమ్, కాబట్టి మతము అంటే అది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం. ఓకే, సో క్రీస్తు అనే వ్యక్తిని తీసేయండి, క్రైస్తవం మొత్తం పడుకున్నది. ఉమ్, మనకు అలా కాదు. మీరు కృష్ణుడు లేడు అన్న, కృష్ణుడు నమ్మను అన్న, సనాతన ధర్మం అలాగే ఉంటుంది. ఉమ్, మీరు రాముడు లేడు అన్న, రాముడు నమ్మను అన్న, సనాతన ధర్మం అలా ఉంటుంది. ఉమ్, కాబట్టి ధర్మం కావాలి, మతం కాదు. ఉమ్, ఇంకో విషయం ఏంటంటే, మనది దోషణ కాదండి, మనం కేవలం అపోజ్ చేస్తున్నాం, రియాక్ట్ అవుతున్నాం. ఉమ్, ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ప్రపంచంలో హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా కానీ క్రైస్తవులు వ్యతిరేకంగా కానీ వ్యాఖ్యలు చేశారా? మీరు ఒక్కరే రియాక్ట్ అవుతున్నాం. మొత్తం నేను ప్రపంచం వ్యతిరేకం చేయట్లేదు, రియాక్ట్ అవుతున్నా. అవును, చాలా మందికి పిరికోలు అవ్వట్లేదు అంతే. Okay. మీకు కూడా కోరుకుంటది, కానీ భయం చేత అవ్వరంతే. ఉమ్, నాకు ఓ సినిమా యాక్టర్ పెట్టాడు, పేరు చెప్పను, వాళ్ళకి ఇబ్బంది కాబట్టి. సినిమాల్లో ఒకప్పుడు పెద్ద ఎన్టీఆర్ చేత కూడా మెచ్చుకోబడ్డా ఆయన. ఆ, ఆయన ఫోన్ చేసి మొన్న రాత్రి రైల్లో ఉన్నప్పుడు మెసేజ్ కూడా పెట్టారు, డ్యూ టు అవర్ బౌండరీస్ వీ కెనాట్ రియాక్ట్, కానీ మిమ్మల్ని చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పారు. ఉమ్, సో చాలామంది అది అధర్మమని అన్యాయమని తెలుసు, ఉమ్, కానీ నటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇది పాతదే, కానీ బోనాలు ఎత్తడానికి ఎవరెవరు వెళ్తున్నారు? బోనాలు ఎత్తుతారుగా, అవును, అలా ఎత్తిన వాళ్ళ ప్రముఖుల్లో 2-3 పేర్లు చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ వస్తారు, ఓ రాజకీయ నాయకులు అందరూ. 2-3 పేర్లు చెప్పండి సార్. మన కవితక్క తీసుకోండి, రైట్. ఉమ్, ఇంకా మొన్న మన మేయర్ విజయలక్ష్మి గారు. ఓకేనా? ఉమ్, కవిత, లేదంటే విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, ఆ, హిందువుల పిల్లలు, హిందువులు, అవును. అది పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎవరన్నా బేగం గారు వచ్చారా? ఎవరు? బేగం ఎవరన్నా వచ్చారా? రాలేదు, రాలేదు. అంతెందుకు, మన అక్క వచ్చిందా? ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల. ఆహా, రాలేదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఉమ్, అన్నయ్య వదిలితే వెళ్ళడు, ఆ, అక్క మౌడితో రాదు, వేరే కథ. అది కాదు మాకు ఓకే. కావాల్సిన విషయం, అది కాదు. ఆ, మనం మాత్రం వెళ్తాం, అవును, దర్గాకి వెళ్తాం, చర్చికి వెళ్తాం, అవును. కేకులు తింటాం, కేకలు వేస్తాం, హలీం తింటాం, సలాం కొడతాం. ఉమ్, ఈ వన్ సైడ్లో వద్దు మాకు, అదే చెప్పేది. ఓకే, ట్రూత్ఫుల్గా ఉండు, ఓకే, డోంట్ బి దాని ఏమంటారు, రెండు పడవలు. రెండు పడవలు. ముస్లింకి ఒక క్లారిటీ ఉంది, అవును. క్రిస్టియన్కి ఒక క్లారిటీ ఉంది. నువ్వు అలా ఉండంటున్నాను నేను. సో మీరు మీ పోరాటం హిందువుల మీదనా వాళ్ళ మీదనా? చచ్చా, వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా సార్. అవును, లేని నీళ్ళు కదా. ఇప్పుడు ముత్యాలమ్మని తన్నాడాడు, అవును, అక్కడ నిరసన చేస్తుంటే వాళ్ళు గుడి మీద దాడి చేస్తే నిరసన చేసే హిందువుల మీద గవర్నమెంట్ దాడి చేస్తుంది. ఉమ్, కేటీఆర్ ఎందుకు రాలే? ఆడికి వచ్చాడా కేటీఆర్? ఉమ్, ఎందుకు రాలే? షర్మిల ఎందుకు రాలే? ఎవరికి పట్టదా? అదే ఏ మసీద్ గోడ మీద వచ్చపోయింది, వీళ్ళంతా అలా పుట్టినట్టు వచ్చేస్తారు. ఇవాళ అక్బరుద్దీన్ ఏదో అన్నాడా? ఏమన్నాడు చూసారా లేదా? ఇవాళనా? చూడలేదా? 12 ఏళ్ల క్రితం ఏమన్నాడో అదే అన్నాడు. ఏమన్నాడు 12 ఏళ్ల క్రితం? 10 నిమిషాలు టైం ఇస్తే హిందూ దేశాన్ని సరే ఇప్పుడు చూడండి, ఇది మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర ఓకే ఓకే పూజ చేసుకోవడానికి వస్తే
నీచ నికృష్ట దరిద్రపు కొడుకులను చూడండి. పూజ చేసుకోవడానికి వస్తే చేసుకోవద్దు, అది వాళ్ళు చెప్పేది. ఓకే, మీరు గమనించండి, హిందూ జస్ట్ రియాక్ట్ అయితేనే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అవును, అసలు హిందువులకే గనక మతోన్మాదం ఉంటే ఈ చర్చిలు మసీదులు ఈ దరిద్రం ఉండదుగా. కాబట్టి మీరు అన్న మాటలు నిజమయ్యి హిందువులు మేలుకొని ఈ దరిద్రాన్ని నుంచి దేశాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను. సరే సార్, ఒక్క మాట. అంటే నేను హిందువుగా గర్విస్తాను, హిందువుగా జీవిస్తాను. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మన దేశం సెక్యులర్ దేశం అంటే ఏంటి సార్? చెప్తాను. ఈ బూతులు నేను వినలేను. అది ఒక్క మాట, ప్రూవ్ అయితే మాట్లాడాలి. మరి చెన్నారెడ్డి మన సీఎం అంటే ఒప్పుకుంటారా? ఇవి కాదు రేవంత్ రెడ్డి సీఎం, అలా నిజాలు మాట. సెక్యులరిజం అనేది ఒక భ్రమ, డిసీజ్, ఓన్లీ అటాక్స్ హిందూస్ అంతే. మన రాజ్యాంగంలో తొక్క సార్. నువ్వు నిరూపించని దాన్ని చెప్పకూడదు. నేను స్లిమ్గా ఉన్నానంటే ఎలుగుద్ది, ఆ పక్కన ఎవరైనా చూపిస్తాం. అవునా? నిజం మాట్లాడండి. నేను పొడుగ్గా ఉన్నా అంటే నిరూపించాలి. సెక్యులరిజం నిరూపిస్తే వింటాం మీ మాట, అంటే వింటావా? నిరూపిస్తే వింటాం అన్నావు అంతే. అబద్ధం అది, నిజం కాదుగా. నువ్వు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి దొంగవే, మసీద్ నుంచి రూపాయి తేలేని దొంగవే, చర్చి నుంచి రూపాయలు తీసుకురాలేని దొంగవే, జెరూసలేంకి మక్కాకి పైసలు గుళ్ళోంచి ట్యాక్సుల నుంచి ఎత్తుకెళ్ళే దొంగవే. సెక్యులరిజం అనే పదం ఎవ్వడూ వాడకూడదు. అబ్యూజింగ్ వర్డ్. ఎవరికైనా దమ్ముంటే కోర్టులో కేసేయండి, ఆ దరిద్రాన్ని తీసేయమని చెప్పండి. సెక్యులరిజం ఆ పదం నాట్ అప్లికబుల్ టు, రాజ్యాంగం నుంచి తీసేయాలి. అది దరిద్రం, అది అబద్ధం. హిందువులు మాత్రమే ఫాలో అవుతున్నారు. అది మనకెందుకు? అది ఏదో దరిద్రం. నేను మిమ్మల్ని ఏమో బిఎస్ గారు అనాలా, నువ్వేమో ఏమిరా పంతులు అంటావా? ఏడుంది సెక్యులరిజం? ఏడుంది సెక్యులరిజం? ఇది ఎందుకు కానీ జోక్ చెప్తా. వేములవాడ వెళ్ళారా మీరు? వేములవాడలో ఏముంది గుడి? రాజరాజేశ్వర స్వామి. ఇంకేముంది పక్కన తెల్దా? పీనుగులే, పీనుగు ఉంది సార్ పక్కన. దర్గా చూడండి, దర్గా ఉంది సార్ పీనుగా. ఓకే, అక్కడ కూడా మన బడుద్దాయిలు వెళ్ళి వాడు కొడతాడు, అదేందో నెమలేకలతో దేందో కొడతాడు. అక్కడ శివుడికి మొక్కి ఇక్కడ శవాన్ని మొక్కి వస్తారు. శివుడి గుళ్ళో పైసలన్నీ గవర్నమెంట్కి కావాలా, ఆ పీనుగు దగ్గర పైసలు వాళ్ళ పట్టుకెళ్తారు. ఏడుంది సార్ సెక్యులరిజం? మన గుళ్ళోనేమో ఆడి పీనుగు ఉండొచ్చా? పీనుగు పెత్తనేమో వాళ్ళదా? దేవుడి మీద పెత్తనం నీదే. కాబట్టి జోక్ చెప్పద్దు. జోక్ లేకుండా ఏమైనా చెప్పండి.